ప్రధానమైన వెలుగు పేపర్లో ప్రధానమైన వార్త చూస్తే ఇక మొత్తం కూడా ఈరోజు ఇక కవితక్కదే ఉంటుంది. ఇక కవితక్క మ్యాటర్ ఉంటుంది. ఇక ఏమంటుంది, కేసీఆర్ మన మనిషి కాదు, కేసీఆర్ మన మనిషి కాదు, మన మనిషి అంటుంది. కవిత ఏమంటుంది, కేసీఆర్ మన మనిషి కాదు అంటుంది. సో ముందు నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎవరి మనిషివి? నువ్వు ఎవరి మనిషివి? రేవంత్ రెడ్డి మనిషివా? నరేంద్ర మోడీ మనిషివా? ఫస్ట్ అది చెప్పు, అది క్లారిటీ ఇయ్యి. నువ్వు ఎవరి మనిషివి ఫస్ట్? కేసీఆర్ని మర మనిషి అంటుంది. మరి ఆ మర మనిషే తెలంగాణ కోసం కొట్లాడిండు, ఆ మర మనిషే తెలంగాణ కోసం దీక్ష చేసిండు, ఆ మర మనిషే తెలంగాణ సాధించిండు, ఆ మర మనిషే నీకు ఎంపీ పదవి ఇచ్చిండు, ఆ మర మనిషే నువ్వు ఓడిపోతే ఎమ్మెల్సీలు ఇచ్చిండు, ఎమ్మెల్సీని చేసిండు, ఒక రాజకీయ భిక్ష పెట్టిండు. సో ఈరోజు ఇది నీ కృతజ్ఞత, నీ తండ్రి పట్ల ఉన్న భావం ఇది. వాస్తవానికి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వాస్తవానికి కూడా చూస్తే ఈ సీఎం కుర్చీ కొట్లాట కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ సీఎం కావాలి, కేటీఆర్ సీఎం కావాలి, కవిత సీఎం కావాలి, ఒక ఇంట్లో ముగ్గురు సీఎంలు కావాలి. ఇది కొట్లాట, వీళ్ళ కొట్లాట, ఈ ఆస్తి కొట్లాట, ఇదో పంచాయతీ. ఈ పంచాయతీ మొత్తం పెట్టుకొని బయటికి వెళ్ళి ఈరోజు రచ్చకొచ్చి మొత్తం బజార్లో పెడుతున్నారు బండారం అంతా, భాగవతం అంతా. సో ఇక మొత్తం అందరూ గుంటనక్కలు ఉన్నారు, తోడేళ్ళు ఉన్నారు కేసీఆర్ చుట్టూ. ఈరోజు కేసీఆర్ మన మనిషి, మారిపోయిన కేసీఆర్, పాత కేసీఆర్ కాదట. ఇక కేసీఆర్ మారిపోయిందట. మారిపోయిన కేసీఆర్ ఈరోజు ఆయన ప్రజల కోసం బయటకు వస్తలేడు, కొట్లాడతలేడు, పోరాటం చేస్తలేడు. ఇక్కడ ఓ కర్కోటకుడు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, కేసీఆర్ని అంటా ఉన్నది. ఇక ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు పెట్టలే కవితక్క. రేవంత్ రెడ్డికి ఏమో కర్కోటకుడు అంటుంది, కేసీఆర్నేమో మర మనిషి అంటుంది, హరీష్ రావునేమో గుంటనాక్క అంటుంది. ఇక ఆయన ఉండగా ఆయన ఆ సంతోష్ రావునేమో పందికొక్క అంటుంది, ఈ జగదీశ్వర్ రెడ్డినేమో లిల్లిపుట్ అంటుంది, ఇక కేటీఆర్ని తోడేలు అంటుంది. ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టింది ఇక కవితక్క. సో ఇక ఆల్రెడీ నీకో పేరు పెట్టిరు అక్కడ తెలంగాణ ప్రజలు. లిక్కర్ రాని అని చెప్పి నీకో పేరు పెట్టిర్రు, సారా దొంగ అని చెప్పి నీకో పేరు పెట్టిర్రు. సో ఇది గుంటనక్కలు తోడేళ్ల చేతుల్లో బందీ అయ్యిండు కవిత. హైడ్రాతో ఇండ్లు కూలుస్తున్న రైతుల పొలాలు మునిగిన, చేవెళ్ల ప్రమాదం జరిగినా రాలే, ప్రజలకు కష్టం వస్తే ఆ సార్ రారు, నేషనల్ పార్టీ అంటూ బీహార్, గుజరాత్, పంజాబ్కు పోతారు అంటూ చూస్తున్నారు. సో నిన్న వాస్తవానికి కూడా చాలా హార్డ్ కామెంట్ చేసింది కవిత. కేసీఆర్ ఏం బీకిండు, తెలంగాణ ఏం బీకిండని, ఏం పొడిచిండని చెప్పి నేషనల్ పార్టీ పెట్టిరు, జాతీయ రాజకీయాలకు పోతుర్రు. ఇక గుజరాత్ పోయిండు, పంజాబ్ పోయిండు, మహారాష్ట్ర పోయిండు, తెలంగాణ సంపద మొత్తం సో ఇక అక్కడ వంచిండు అని చెప్పి మాట్లాడుతుంది. వాస్తవానికి కవిత నిన్న మాట్లాడిన మాటలు మొత్తం కూడా కాపీ పేస్ట్ లాగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా కేసీఆర్ అంటే ఒక 5 years టర్మ్ అయిపోయిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మాట్లాడిన మాటలే. తెలంగాణ సొమ్ము మొత్తం వేరే రాష్ట్రాలకు పంచుతూ ఉన్నాడు, అవినీతి జరుగుతూ ఉన్నది, ఇవన్నీ మాట్లాడిన మాటలే. మళ్ళీ ఆమె కొత్తగా పెద్ద మాటలు ఏం కనపడలే. మునుపటి కేసీఆర్ అయ్యుంటే పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకొని పూర్తి చేస్తుండే. తెలంగాణ వచ్చాక అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా, ప్రజలు తప్పు చేసిండ్రని కేసీఆర్ పరిణితి కోల్పోయి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఒక ప్రధానమైన వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ వాస్తవానికి కూడా ఇదొక విషయం. ఈ విషయంలో కవితతో ఏకీభవిస్తా. వాస్తవంలో ఒక పక్క కేటీఆర్, ఒక పక్క కేసీఆర్. ప్రజలు మీరే తప్పు చేసిండ్రు, ఓటు వేయలేదు, మరి మీరు మాకు ఓటు వేయలేదు. సో మరి 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది ఎవరు? ఈ తెలంగాణ ప్రజలే కదా. మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చింది ఎవరు? మీకు ఓటేసింది ఎవరు? ఆ ఓటేసిన ప్రజలను ఈరోజు కించపరచడం చాలా తప్పు. మీరు అవినీతి చేసిరు అని చెప్పి, అహంకారం పూరితంగా పోతురని చెప్పి, ఉద్యమకారుల్ని అవమానిస్తురని, అణచివేస్తురని ప్రజలు గ్రహించి ఈరోజు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అయినా కానీ మీరు అహంకారం పూర్త మాటలే మాట్లాడుతారు. వాస్తవానికి మీకు ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా. తప్పు చేసింది మీరు తప్పు చేసిరు, ప్రజలు నిందిస్తే ఎట్లా? అది తప్పు కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినా నన్ను బయటకు పంపినట్టుగా. సో మరి నీ వాట తక్కువనా అమ్మా? 10 ఏళ్ళ పాలనలో అధికారంలో నుంచి ఇప్పుడు మీ నాయన దోసుకుని అంటారు, మీ అన్న కేటీఆర్ దోసుకుని చెప్తావు, హరీష్ రావు అవినీతి చేసిందని చెప్తావు, మరి నువ్వు చేసింది సంతోషరావు చేసిందని చెప్తావు. నువ్వు లేవా భాగం? నీ భాగం లేదు అందులో. ఈరోజు నువ్వు పార్టీ పెట్టినావంటే ఇన్ని కోట్ల ఖర్చు. పార్టీ పెట్టాలంటే ఎన్ని పైసలు కావాలి, ఎన్ని కోట్లు కావాలి? సో మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి నీకు సొమ్మంత ఎక్కడ సంపాదించుకున్నావు? 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడే కదా నువ్వు సంపాదించుకున్నది. ఆ స్కాములు, ఈ స్కాములు, ఆ దందాలు, వాడిని బెదిరించి వీని బెదిరించి. అరే ఓపెనింగ్ నీ మీద చాలా వార్తలు వచ్చినాయి. ఇలా బంగారం షాప్ ఓపెనింగ్ పోతే నచ్చినది గోల్డ్ నెక్లెసా లేకపోతే డైమండ్ నెక్లెసా తీసుకొని పోయేదట. చాలా వార్తలు ట్రోల్ అయినాయి.
సో మరి నీ దగ్గర ఉన్న సొమ్ము అంతా ఎక్కడిది మరి ఈరోజు? ప్రజల సొమ్మే కదా, తెలంగాణ ప్రజల సొమ్మే కదా. అవినీతి చేసిన పందికొక్కులను పక్కన పెట్టుకున్నాడు రాష్ట్ర సీఎం కర్కోటకుడు హిట్లర్ అంటూ కామెంట్స్. ఇప్పుడు రాష్ట్రానికి తాను అమ్మగా మారాలనుకుంటున్నానని వెళ్ళాడట. ఎవరికి అమ్మ నువ్వు? ఇవాళ అమ్మగా మారాలనుకుంటున్నాడా? ఎవరికి అమ్మ నువ్వు? అమ్మ ఏం చేసినావు అమ్మ నువ్వు? తెలంగాణ ప్రజలకు ఏం చేసినావు అమ్మ అని సారదంద చేసినందుకు నేను అమ్మ అని పిలవాలనా? దోసుకున్నందుకు నేను అమ్మ అని పిలవాలనా? ఇక నువ్వు అంటే ఏంది, ఇక జయలలితలాగా ఇక కొప్పు పెట్టుకొని మారిపోతే ఇక నేను వేషధారణ మారిస్తే అమ్మ అని పిలవాలా? జయలలితని అమ్మని ఎట్లా పిలిచిర్రు, మాయావతిని ఎట్లా పిలుస్తుర్రు, మమతా బెనర్జీ ఎట్లా పిలుస్తున్నారు? వాళ్ళు చేసిన సేవలకు గుర్తించి ప్రజలు ఎట్లా పిలుచుకుంటుర్రు? ప్రజలు చేసిన నువ్వేం సేవలు చేసినావు? దోసుకున్నావు తెలంగాణని, దోసుకున్న దొంగవు, లిక్కర్ దొంగవు, సారా దొంగవు, దొరికిన దొంగవు, జైలుకి పోసిన దొంగవు నువ్వు. నిన్ను ఎట్లా అమ్మని పిలుస్తారు? నువ్వేం సేవ చేసినావు అని చెప్పి వాళ్ళు నిన్ను. వామ్మో గమ్మత్ ఉంది ఇలా ముచ్చట్లేగా నవ్వుతురు ఆ మాట అంటే. సో ఇక కవిత మీద అట్లా అంత ట్రోల్స్ అవుతున్నాడు. ఒకసారి చూడండి, ఇంకొకటి చూడండి. ఇక ఇట్లా పిడికిలు పట్టింది అక్కయ్య, ఇట్లా పిడికిలు పట్టింది ఇక. సో ఇక అక్కడ పక్కన నుంచి షర్మిల కూడా సేమ్, ఇద్దరిది సేమ్ పంచాయతీ, ఇంట్లో పంచాయతీ, ఆస్తి పంచాయతీ, పార్టీ పంచాయతీ, ఇద్దరు ఒకటే పంచాయతీ. ఆమె కూడా అన్నతో జగన్తో గొడవ పెట్టుకుంది, బయటకు వచ్చింది. ఆస్తి పంచాయతీ ఇప్పటికి కూడా ఆస్తి పంచాయతీ నడుస్తూనే ఉంది ఇంకా కూడా. సో ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పెట్టింది, 2 రోజులు బాగానే అటు ఇటు హంగామా చేసింది, తిరిగింది, కథ పీకింది. ఇక మళ్ళీ ఆంధ్రాకి పోయింది. ఇక దెబ్బకి ఆంధ్రాకి పోయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది దెబ్బకి ఇక షర్మిలక్క. సో ఇది జరిగింది. ఇక చూడండి, ఇక్కడ చూస్తే ఇక చూసిరా సేమ్ ఇట్లనే సేమ్ స్టైల్, ఆ చీర కలరు, ఆ రంగు, ఇక ఇక్కడ బ్లూ కలరు, ఎల్లో కలరు సేమ్ ఉన్నాయి. ఇక సో అందరు ట్రోల్ చేస్తారు. షర్మిల నెక్స్ట్ మరో షర్మిల కవిత అని చెప్పి చెప్తారు. ఇక కవిత వర్సెస్ షర్మిల చరిత్ర పునరావృతం అవుతోందా? తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ప్రకటన, పార్టీ వెనుక ఉన్న కథ ఒకటేనా? నాడు షర్మిల, నేడు కవిత, పరిస్థితుల మధ్య పోలిక, ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం అంటూ చూస్తున్నాం. ఇక సో ఇక ఇది కుటుంబ పంచాయతీ కొట్లాట. ఎక్కువ మారితే ఏమో రేపు బీఆర్ఎస్లో విలీనం చేసిన పెద్ద ఆశ్చర్యం ఏమి ఉండదు, ఈ ఫోటో చూస్తే మీ ఫీలింగ్ ఏంది కింద కామెంట్ చేయండి ప్రజలారా. ఇక మీ ఫీలింగ్ ఏందో జర కామెంట్ చేయరు ఇక. సో ఇది కవితక్క విషయం, కవితక్క ముచ్చట. సో ఇట్లా ఉన్నది ఇక. సో ఏదేమైనా కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యల మీద ఎవరు కూడా సమర్థిస్తలేరు. సో ఇక కవిత ఏమంటా ఉన్నది, ఇక ఎంతసేపు ఉన్నా మేము ఎట్లా ప్రజాసేవ చేయాలి, ఏం కథ అనేది లేదు. ఎంతసేపు ఉన్నా తెలంగాణ నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను సీఎంని అవుతా. ఎట్లా అవుతావు నువ్వు? ఏమన్నా మార్కెట్లో దొరికే చాక్లెటా, లేదా కూరగాయల పండ్ల? ఉత్తర సీఎం అయితే అంటే ఎవరికి వాళ్ళు నీ సీఎం అవుతా అంటే ఎట్లా? ప్రజల మెప్పు పొందాలి, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు గుర్తించాలి, ఓట్లు వేయాలి, అప్పుడు కదా అయ్యేది. సో ఇది ఇక కవిత పార్టీ టీఆర్ఎస్ అటు. ఇక సో ఇక మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తారు? ఒరిజినల్ పార్టీ మాది, ఒరిజినల్ ఫేకే అని చెప్తావు. ఇక డూప్లికేట్ అని చెప్తావు. ఇక సో మాది ఒరిజినల్, మీరు డూప్లికేట్ అని చెప్తారు. తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటన, పసుపు రంగుపై నీలి రంగులో తెలంగాణ, అడుగున ఆకుపచ్చ అంచుతో జెండా. 5 అంశాలు ప్రధానంగా పాంచజన్యం ఎజెండా. విద్య, వైద్యం ఫ్రీ, రైతును రాజుగా చేసేలా వ్యవసం, యువతకు వ్యాపారానికి 20 కోట్ల దాకా రుణాలు. మొదటి ఏడాది 4 లక్షల ఉద్యోగాలు. అడిగా అన్ని వర్గాలకు అన్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణ స్థాపిస్తామని హామీలు ఇస్తుందని చూస్తున్నాం. ఇక సో ఇక్కడ చూడండి, ఇక అందరూ చెప్పేది ఇదే. అప్పుడు మీ కేసీఆర్ కూడా చెప్పింది ఇదే, ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నాడు. అందరికీ ఫ్రీ వైద్యం అందిస్తాడు, అందరు చెప్పేది ఇదే. ఇంకో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఏమంటుంది? 4 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఇంక 2 లక్షలు ఇంక యాడ్ చేసింది. ఇక 4 లక్షలు ఇస్తా అంటుంది. సో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తాం, రైతే రాజు అని చెప్తుంది. ఇక సో ఉన్న పథకాలు కొనసాగిస్తాం, ఇక యువతకు ఉద్యోగాలు ఇస్తాం, వ్యాపారం చేసుకోవడానికి రుణాలు ఇస్తాం అని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉంది. సో ఇక్కడ సామాజిక న్యాయం అంటున్నావు కదా, నేను అడుగుతా ఉన్నా, మరి ఈ తెలంగాణ రాష్ట్ర సేన పార్టీకి ఒక బలహీన వర్గాల వ్యక్తినో, ఒక దళిత వ్యక్తినో అధ్యక్షుని చేసే దమ్ము నీకున్నదా కవితక్క? మరి కవితక్కరాల్లో కవిత మనల్లో ఏం అర్థమవుతలేదు. ఇక మరి నేను అమ్మనైతే అంటుంది. ఇక సో ఇది సో ఈ పార్టీ మీద టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన కింద అసోసియేషన్ అంటే ఎప్పుడు రాసుకున్నారు వాళ్ళకి నిన్న. సో మరి ఇది ఏంది, అది పార్టీ లేకపోతే అసోసియేషనా ఏందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం మీద మాత్రం ఆయన టార్గెట్ చేస్తారు. మాది ఒరిజినల్ టీఆర్ఎస్, మీది డూప్లికేట్ టీఆర్ఎస్ అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు గుర్తు.
పుసుకున్న కవితక్క రోడ్డు గుర్తు తెచ్చుకుంది అనుకో, చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక ఓట్లు మొత్తం తారుమారు అవుతాయి. కారు కూడా కొంచెం ఇట్లా పోలి ఉంటుంది. కారు గుర్తుగా పోలి కొంచెం రోడ్డు గుర్తు కూడా అట్లే పోలి ఉంటుంది, కారు లాగానే పోలి ఉంటుంది. ఇక వచ్చుకుని ఆ గుర్తు తెచ్చుకుందంటే మాత్రం కథ కష్టమే ఉంటుంది ఇక ఎలక్షన్లో. సో ఇదండి ఇక. సో ఇక కవిత పార్టీ మీద ప్రజలారా మీరే కొంచెం కామెంట్ చేయాలి. సో భవిష్యత్తులో ఎట్లా ఉంటుంది, ఆమె మాట్లాడిన మాటలు విషయం ఏందో ఆ విషయాల మీద కొంత కామెంట్ చేయాలని కోరడం కూడా జరుగుతూ ఉన్నది ఇక. సో ఇది కవిత ముచ్చటిగా. సో ఇక్కడ కవిత ఏమనుకుంటుంది అంటే, సో జైలుకి పోయి వచ్చేవాళ్ళంతా ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటుంది ఇక. నేను కూడా రేవంత్ రెడ్డి జైలుకి పోయిండు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. మనకి మొన్న ఏపీలో చూసుకుంటే జగన్ చంద్రబాబుని జైలు వేసిండు, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు. జగన్ కూడా జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఇక నేను కూడా ఇక అదే కేజ్రీవాల్ కూడా జైలుకి పోయి ముఖ్యమంత్రి అయ్యిండు. సో ఇక నేను కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా. ఇక అది దొంగలు కదా మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్, ఎందుకన్నా అంటే ఇద్దరు కలిసి లిక్కర్ దొంగలు కదా, ఇద్దరు కలిసే ప్లాన్ చేశారు. సో ఇక నేను కూడా ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి ఇక కళగా అంటుంది ఇక కవితక్క. సో ఇది